Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ అండి. సో మనకు ఇంటర్మీడియట్లో ముప్పు తెప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించే సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు షార్ట్ కట్స్ ఎన్నో అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇక్కడ చూడండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనం ఏ బ్లూ ప్రింట్ లేకుండా చదువుతున్నామంటే దాని అర్థం ఇంకా స్టీరింగ్ లేని బస్ లాంటిది. సో కాబట్టి మనం ఈ బ్లూ ప్రింట్ పెట్టుకొని చదివామంటే మీకు మంచి మార్కులు, ఎక్కువ స్ట్రెస్ లేకుండా సో ఈజీగా చదివే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు మొత్తము కెమిస్ట్రీలో 13 యూనిట్స్ ఉన్నాయి. ఇది కూడా హార్డ్ అనమాట, లైక్ ఫిజిక్స్ లాగే. సో మ్యాక్సిమం సెకండ్ ఇయర్లో ఎవరైనా ఫెయిల్ అవుతారంటే 90% ఫిజిక్స్, కెమిస్ట్రీ దెబ్బేస్తారు అండ్ 10% మ్యాథ్స్. ఎందుకంటే మీకు ఆల్రెడీ బ్లూ ప్రింట్ ప్రకారం ఇస్తే ఒక 3-4 యూనిట్లు కవర్ చేస్తారంటే అయిపోతుంది. బట్ అక్కడ సిలబస్ తక్కువ, వెయిటేజ్ ఎక్కువ. ఇక్కడ చూడండి, సిలబస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మార్క్స్ వెయిటేజ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది బాగా వన్ ఆఫ్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్ ఇన్ సెకండ్ ఇయర్ అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కెమిస్ట్రీలో 8 మార్క్స్ ఏ చాప్టర్ వస్తే చూసుకోండి. సో అవి కవర్ చేయండి. ఫస్ట్ చూడండి, సెకండ్ యూనిట్ నుంచి సొల్యూషన్స్ నుంచి కూడా మీకు అది చదువుకున్నారంటే ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అండ్ థర్డ్ వన్ చూడండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనమాటిక్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్ అది వస్తుంది. అండ్ థర్డ్ ఏం చేస్తారంటే 13th చూడండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కంటైనింగ్ నైట్రోజన్ అది కవర్ చేశారంటే మీకు ఒక 8 మార్క్స్ పక్కా వస్తుంది. అంటే 12th 13 అంటే 12th యూనిట్ నుంచి లేదా 13th యూనిట్ నుంచి ఒక 8 మార్క్ అయితే వస్తుంది. సో కాబట్టి ఇవి కవర్ చేయండి. అవి కవర్ చేశాక 4 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోండి. సో మనకు 4 మార్క్స్ అంటే ప్రతి ఒక్క యూనిట్ నుంచి దాదాపుగా ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తుందని పెట్టాడు ఇక్కడ. కాబట్టి మీరు అన్ని యూనిట్స్ కవర్ చేయాల్సి ఉంటుంది, 4 మార్క్స్ ఎస్పెషల్లీ. ఇంకా 2 మార్క్స్ అంటారా, అవి మీరు గన్ షాట్ చూసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువగా 4 మార్క్స్ 8 మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఏ యూనిట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయంటే కనుక ఫస్ట్ 6th వన్ చూడండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో దీని నుంచి మీకు దాదాపుగా 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్. 6th యూనిట్ చూడండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్, దీని నుంచి 16 మార్క్స్ అయితే వస్తాయి. మనకు పాస్ మార్క్ 21 కదా. సో కాబట్టి ఈ యూనిట్ని ఎక్కువ ఫోకస్ చేయండి. సో దాని తర్వాత సెకండ్ కేటగిరీ ఏదంటే థర్డ్ ఉండండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనమాటిక్స్ నుంచి ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్క్స్ ప్రశ్న, అంటే మొత్తం 10 మార్కులు వస్తాయి. ఇక్కడ చూడండి, 16 + 10 ఎంత అవుతుంది, 26 మార్కులు. ఈ 2 చాప్టర్స్ కవర్ చేస్తే దాదాపుగా మీకు 26 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత థర్డ్ చాయిస్ దేనికి వెళ్తారంటే 12th 13, దాంట్లో 2 చాప్టర్ నుంచి మీకు 8 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఇది కవర్ చేయండి. 26 + ఒక 8 దాదాపుగా మీకు 34 to 36 మార్క్స్. ఆ మధ్యలో ఏదైనా ఒక క్వశ్చన్ మిస్ అయినా మీకు అందులోంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఈ 3 చాప్టర్లు కవర్ చేయండి. సో మీకు మ్యాక్సిమం ఫస్ట్ పాస్ అవ్వడం చూసుకోండి. ఫస్ట్ తక్కువ టెన్షన్ లేకుండా పాస్ ఎలా చూసుకోండి, దాని తర్వాత ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ మై కైండ్ అడ్వైస్. ఎందుకంటే సెకండ్ ఇయర్లో ఎత్తిపోయేది మెయిన్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. కాబట్టి సరైన గైడెన్స్ తీసుకొని ఎక్కువ ఫోకస్ చేయండి, ఖచ్చితంగా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ సపోర్ట్ మీ లైక్ దిస్, అండ్ ఐ విల్ డూ more and good quality videos. And thanks for watching video and share with your friends who need this one. మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయగలరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.